భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు నగరంలోని కొంతమందికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఒకటి విద్య, మరొకటి వైద్యం, మరొకటి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి బట్టి అక్కడ ఉన్న నాయకత్వం ప్రతిపాదించగా ఈ యొక్క ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరం పొడుగునా కూడా ఒక పక్కన ప్రభుత్వం అందించిన కార్యక్రమాలు అందుతున్నా ఇంకా నిరాశతో ఏదైనా ఎవరైనా సాయం అందిస్తే బాగుంటుందన్న ఆలోచనతో అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. ఓ పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మందిని ఈ నియోజకవర్గాన్ని సుమారు 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు వరకు అనేక మంది కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఆదుకోవడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నా ఇంకా ఇబ్బందులు ఉన్నప్పుడు స్వచ్ఛంద సంస్థలు వారి వంతు పాత్ర వారు పోషించాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు ఒక పాత్ర నేను అనేక సందర్భాల్లో చెప్పాను. అవకాశం ఉన్న మేరకు ప్రతి ఒక్కరు కూడా ఆదుకున్నట్లయితే ప్రభుత్వాలే చేయడం కాదు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పాత్ర పోషించినట్లయితే అనేక మందిని మనం ఆదరించగలిగిన వాళ్ళు అవుతాం. వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం, ఎవరో ఒకరు ఆదుకుంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన. బిఫోర్ ఏదైతే విధానం ఉందో బంగారు కుటుంబం, ఏదైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని సంపన్నులు ఆదుకున్నట్లయితే ఈ ఆర్థిక అసమానతలు సమాజంలో తొలగించడానికి అవకాశం ఉంటుందన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన అనుగుణంగా ఈ భవానీ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఈ నియోజకవర్గంలో పనిచేస్తుందని తెలియజేస్తూ, ఇంకా పార్టీ పరంగా కానివ్వండి, లేకపోతే ఈ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, ఎవరైనా సరే ఇలా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సమస్యను గుర్తించి వార్డులో తిరుగుతా ఉన్నాం, ఎక్కడైనా ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యను బట్టి మన ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతూ ఉంది.